రాష్ట్రంలో బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం తెలంగాణలో ట్రెండింగ్ గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఫామ్ హౌస్ కు పార్టీ ఎమ్మెల్యేలను పిలిపించుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఎప్పుడు ఎవరు పార్టీ ఫిరాయిస్తారనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బూజగిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కి పిలిపించుకుని మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూస్తున్నారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు. అధికార పార్టీలో ఉంటేనే నియోజకవర్గంలో తమ మాట చెల్లుతుంది అనే భావనలో ఉన్నారు నేతలు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే ప్రోటోకాల్ సమస్య ఇబ్బందిగా మారిందని ఆందోళన చెందుతున్నారు ఎమ్మెల్యేలు. దీంతో రాత్రికి రాత్రే ప్లేట్లు ఫిరాయించి అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారనే వాదనలున్నాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం ఇప్పుడు గులాబీ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుంది. కాంగ్రెస్ కు చెందిన శాసన మండలి సభ్యుల్ని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ చేసిన పనికి రివెంజ్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తోందని ఆ పార్టీ లీడర్లే చర్చించుకుంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటోందనే విమర్శలున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే 5 గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో త్వరలో మరికొంతమంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే స్పీకర్ కు అనర్హత పిటిషన్ ఇచ్చింది. త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే అధికార పార్టీ నేతలు బహిరంగ కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఎమ్మెల్యే పార్టీ మారితే 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. త్వరలో బీఆర్ఎస్ కు మంచి రోజులు వస్తాయని, ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండాలని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.